హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు మన రెసిపీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. క్యాబేజీ మెత్తగా క్యారెట్ కూర, దాంతో క్యాబేజీ కూర వేసుకుని గట్టిగా పిండేసుకుని పెట్టుకోవాలి. 2 కప్పులు క్యాబేజీ తరుగు, 2 కప్పులు క్యారెట్ తరుగు. 1/2 కేజీ క్యారెట్కి 2 కప్పులు వచ్చింది. 1/2 కేజీ క్యాబేజీకి 2 కప్పులు వచ్చింది క్యాబేజీ తరుగు. ఇది 2 కప్పులు, అది 2 కప్పులు వచ్చింది. వేసుకుని 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకుని దాంట్లో ఏ కప్పుతో అయితే కొలిచామో మనం ఈ తరుగుని ఆ కప్పుతోటే ఈ 2 కూడా వేసుకోవాలి. కప్పు కార్న్ఫ్లవర్, కప్పు మైదా వేసుకుని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 స్పూన్ల కారం కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి. వాటర్ అది వేయకుండా దానికి ఉన్న చెమ్మతోటే కలిసిపోతుంది. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుని 2 స్పూన్ల కారం కూడా వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. 2 గంటల సేపు నాననివ్వాలి. దాన్ని మనం కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని 2 గంటల సేపు నాననివ్వాలి. కావాలంటే దీంట్లో కొంచెం మసాలా పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఘాటు ఎక్కువ అయిపోద్దని. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల క్యాబేజీ స్మెల్ అది ఉండదన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని 2 గంటల సేపు బాగా నానిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకుని మనం బాగా కలిపేస్తే దగ్గరికి అయిపోతుంది. 2 గంటల సేపు బాగా నానబెట్టి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మరిగిన తర్వాత రౌండ్గా బాల్స్లా చేసుకుని వేసుకోవాలి. బాల్స్లా చేసుకుని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకుని, నాకైతే ఇక్కడ నేను తీసుకున్న క్వాలిటీకి 2 వాయిలు వచ్చి రౌండ్గా బాల్స్ కింద చేసుకుని వేసుకుంటే బాగుంటాయి. బాగా మెత్తగా కూడా ఉంటాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు కదా మంచూరియా. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చేసుకునేందుకు కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఇలా బాల్స్ కింద చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. వేయించుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఒక 10 వెల్లుల్లిపాయ పొట్టు తీసేసుకుని చిన్న ముక్కల కింద కోసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కోసుకోవాలి. 1 ఉల్లిపాయ, క్యారెట్ తరిగిన దాంట్లో కొంచెం క్యారెట్ తరుగు, కొంచెం కరివేపాకు తీసుకుని పక్కన అన్నీ రెడీగా పెట్టుకుని ఇవన్నీ రెడీ అయిపోయి పక్కన పెట్టుకున్న తర్వాత మంచూరియా అవి కూడా వేసుకుని ఎలా చేయాలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, కొంచెం కలుపుకోవాలి. పచ్చది లేకుండా తీసేసి పక్కన పెట్టుకొని ఇంకో వాయి కూడా వేసేసుకుని వేగిపోయే బాగానే అలా కలిపితే కొంచెం ఎక్కడన్నా ఉండిపోయినా త్వరగా వేగిపోతాయి. హై ఫ్లేమ్ మీద పట్టుకునే వేపుకోవాలి. మంట స్లో ఫ్లేమ్లో పెడితే నూనె లాగేస్తాయి వాటికి. మంట ఎక్కువ పెట్టుకుని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి, నూనె కూడా లాగకుండా ఉంటాయి. అవన్నీ వేగిపోయాక తీసి పక్కన పెట్టేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్ తరుగు, కరివేపాకు వేరే బాణీ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని దాంట్లో ఈ బాణీలో అవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు వేయించేసుకుని నూనె కాగిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసుకుని దాంట్లో వేయించుకుని 1 కప్పు సాస్లోకి 2 స్పూన్లు చిల్లీ సాస్ కూడా వేసుకుని, కావాలనుకుంటే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు.
నేను మటుకు ఓన్లీ చిల్లీ సాస్ ఒకటే వేస్తున్నాను. క్యారెట్, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకుని అప్పుడు సాస్ కూడా వేసుకుని కప్పు సాస్ వేసాను. దాంట్లో 2 స్పూన్ల చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను. టమాటా సాస్ కప్పు, 2 స్పూన్లు చిల్లీ సాస్ వేసి కొంచెం కలిపేసుకుని 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. నేను ఆ కప్తో 2 కప్పులు వాటర్ పోసాను. వాటర్ బాగా మరిగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియాని దాంట్లో వేసుకుని 2 నిమిషాలు మిక్స్ చేసుకుంటే వేడి టేస్టీగా మంచూరియా రెడీ అయిపోతుంది. బాగా మరిగిపోయింది. మనం ముందుగా రెడీ పెట్టుకునే దాంట్లో వేసేసుకున్నాం. కలుపుకొని వేడి మంచూరియా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో పిల్లలు బాగా ఇష్టపడేది స్నాక్స్ ఐటెం కింద చేసుకొని పెట్టచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. షుగర్ సాల్ట్ ఏమైనా తక్కువ వస్తే కొంచెం సాల్ట్. పైన క్యారెట్ వేసాం కదా తురుమది, దాంట్లో ఒక 2 స్పూన్లు షుగర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి మంచూరియా రెడీ అయిపోతుంది. మీరు కూడా